నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ గజ్వేల్ అభివృద్ధికి కృషి చేయాలన్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే. కేసీఆర్ అడిగితే నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్న నర్సారెడ్డి. ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారాన్ని అధికారులు అందించాలన్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్. సంగారెడ్డిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న పి ప్రావీణ్య. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్న కొల్చారం తహసీల్దార్. మెదక్ జిల్లా కొల్చారం మండలం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసాచారి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గౌస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్లను శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గౌస్ మాట్లాడుతూ పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గౌస్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్లు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గౌస్ మాట్లాడుతూ పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపోయారు. విశ్రాంత ఉద్యోగుల సంఘానికి సహకరించాలని కోరారు. సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్లను కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తారని, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు, గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు విద్యాసాగర్, మండల అధ్యక్షులు ఎండి గౌస్, ఎల్లబోయిన యాదగిరి, తుమ్మ విశ్వనాథం, వెంకట్రాములు, గాండ్ల శ్రీరాములు, ఈరు నాయక్, కిష్టయ్య, రాణి తదితరులు పాల్గొన్నారు. మా సమస్యలను కూడా వారికి తెలియపరచడం, వారు సానుభూతిగా పరిశీలిస్తారు. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రానుంది. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టనున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. మండలిలో మాట్లాడుతూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఖాళీగా ఉంటే ప్రభుత్వంలోకి వస్తే కనీసం ఒక తెలంగాణ ఉద్యమకారులు కూడా పార్టీ నాయకత్వానికి గుర్తురాకపోవడం చాలా శోచనీయం. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ఆడబిడ్డలు పాల్గొంటే నాలాంటి ఒకరిద్దరికి తప్పితే అవకాశాలు వేరే వాళ్ళకి రాకపోవడం దారుణం. అవకాశాలు వచ్చిన నాలాంటి ఒకరిద్దరిని కూడా చిత్రహింసలు పెట్టి, నానా విధాలుగా కట్టడిలు చేసి, నానా విధాలుగా అవమానం చేసి, రాజకీయంగా ఎదురకుండా చేసి, మరి ఆ పార్టీ ఏం సాధించుకుందో అవకాశాలు కల్పించడానికి, మీకోసం పనిచేయడానికి ఒక కొత్త రాజకీయ వేదిక ఈ రాష్ట్రంలో రాబోతా ఉంది. అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డల్ని కోరుతా ఉన్నా. ఒక ఆడబిడ్డగా తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడడం కోసం, మన ఆడబిడ్డల హక్కులు కాపాడడం కోసం నేను ముందడుగేస్తా ఉన్నాను. నన్ను దీవించండి, ఆశీర్వదించండి, నాతో పాటు నడవండి. ఒక అవమాన భారంతో తల్లిగారింటి నుంచి, ఒక అవమాన భారంతో ఇంటి పార్టీ నుంచి నేను ఇవాళ అన్ని బంధనాలు తెంచుకొని బయటకు వస్తా ఉన్నా. అది కేవలం నా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం ఇది. నాలాగా తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా రేషం ఎక్కువ. మనం ఎవరి మీద ఆధారపడం, ఎవరినేమి అడగం. కానీ అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. అత్యంత అవమానకరంగా నన్ను పార్టీ నుండి బయట పంపినారు. ఖచ్చితంగా నేను ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తాను. ఆ దేవుడి దయతో, ప్రజల దయతో గొప్ప రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతాం. దానికోసం మా ఆడబిడ్డల సహకారం నాకు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరి కోసం
ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం, దళితుల కోసం, మైనారిటీల కోసం, ఆడబిడ్డల కోసం పనిచేసేటటువంటి ఒక కొత్త రాజకీయ శక్తి రావాలి. ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు కూడా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేగలుగుతామనే ఆలోచించేటటువంటి ఒక వేదిక మీకు కావాలి. అటువంటి వేదికను మీకు ఇస్తానని మాట ఇస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఈ సందర్భంగా మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘ ప్రజా జీవితంలో ప్రజా సమస్యల కోసం పోరాటం చేయడం తన బాధ్యతగా భావించానన్నారు. ప్రజాసేవలో 4 దశాబ్దాలుగా పదవి ఉన్నా లేకున్నా రాజ్యాంగం పట్ల నిబద్ధమైన పౌరుడిగా సేవ చేస్తున్నానన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధానాన్ని రాహుల్ గాంధీ పిలుపు నాకు ఆదర్శమన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం రాజ్యాంగానికి తూట్లు పొడిచే వారిని నిలువరించడం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బాధ్యత అని పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీ గెలుపొందితే జగిత్యాల మాత్రం కాంగ్రెస్ జెండా ఎగురవేశామన్నారు. పాండవులు అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో మనందరి అజ్ఞాతవాసం ముగుస్తుందన్నారు. రాబోయే కాలం ధర్మానిది, న్యాయానిది అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. వలసదారులు అడ్డదారిలో రావాలని చూస్తే సహించేది లేదన్నారు. శ్రీరామచంద్రమూర్తి తనకు ఆదర్శమన్నారు. తనపై ప్రజలు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టం. 50 ఏళ్లుగా అవిశ్రాంతంగా ప్రజా సేవ చేస్తున్నా. జీవితం ఉన్నంత కాలం ప్రజల హక్కుల కోసం, ప్రజల సమస్యల కోసం, పరిష్కారం కోసం పోరాటం చేస్తారన్నారు. జై బాపు, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ గారు చెప్పంటారు. అందుకే జాతి పితగా పిలువబడతారు చెప్పంటారు. జై భీమ్, ఇవాళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతున్నదో మనకు అందించిన రాజ్యాంగ మూలం ఇవాళ ఫలితాలు ఏదైతుందో, ఫలం ఏదైతుందో మన దేశాన్ని ప్రపంచ దేశాల్లోకెల్లా అగ్రస్థానాలు నిలబెట్టగలిగిందని చెప్పంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన రాజ్యాంగం అని చెప్పండి. జై సంవిధాన్, మన నినాదం ఏదైతుందో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. రాజ్యాంగ పరిరక్షణ కొరకు పాటుపడము. ఎవడైతే రాజ్యాంగాన్ని తుట్టుపడవాలని ప్రయత్నం చేస్తాడో వాడిని అడ్డుకోవడం ఏదైతుందో, వాడిని నిలువరింపజేయటం, మన హక్కుల కొరకు పోరాటం చేయటం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత భావితారని చెప్పండి. దయచేసి రేపు స్థానిక సంవత్సరం ఎన్నికలు వస్తున్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎక్కడ వస్తుంది. నేనేమంటున్నా, జగిత్యాల్లో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రమంతా తెలుగుదేశం జెండా ఎగరేసినాడు. జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిందా? రాష్ట్రమంతా తెలుగుదేశం జెండా ఎగరేసింది. 87లో ఎన్టీ రామారావు గారు 2వ పర్యాయ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహింపబడ్డ ఎన్నికల్లో జగిత్యాల మున్సిపాలిటీలో పుప్పాల ఆశాలు గారు ఏదైతున్నదో మున్సిపల్ చైర్పర్సన్ ఎంపీ కావడం జరిగిందని చెప్పంటారు. 2వ పర్యాయం 94లో తిరిగి రామారావు గారి తదుపరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో మొత్తం రాష్ట్రం అంతా టీడీపీ, మొత్తం రాష్ట్రం అంతా టీడీపీ. జగిత్యాల నియోజకవర్గం మాత్రం ఏదైతుందో 100కు 100% స్థానిక సంస్థలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందా. జగిత్యాల మున్సిపాలిటీ 32 ఉంటే 27 గెలిచినామా? 27 గెలిచినాయి. 32 ఉంటే 27 గెలిచినాయి. మల్యాల మండలం ఏదైతున్నదో 12 ఎంపీటీస్ ఉంటే 12 గెలిచిందా. జగిత్యాల మండలం 16 ఉంటే 11 గెలిచినామన్నా. కొడమేల 11 ఉంటే 9 గెలిచామని చెప్పి అంటున్నా. ఇక్కడ మనం పెగడపల్లి గెలిచినాం, గొల్లపల్లి గెలిచినాం. మొత్తం స్థానిక సంస్థలు రాష్ట్రం అంతా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ లో మాత్రం వాడిని అడుగు పెట్టనీయలేదని చెప్పంటున్నాను. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ కేబినెట్ స్థాయిలో హోదా కలిగి ఉన్న మీరు గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉండి గజ్వేల్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి. మీరు అడిగితే నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ కేబినెట్ స్థాయిలో హోదా కలిగి ఉన్న మీరు గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉండి గజ్వేల్ అభివృద్ధికి కృషి చేయాలని, గజ్వేల్లో మీరు చేసిన అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉన్నాయని, మీరు అడిగితే నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి కూడా సిద్ధంగా ఉన్నారని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ముందు కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. గజ్వేల్ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండాలని, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులతో పాటు గజ్వేల్ పట్టణంలోని పేద ప్రజలకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్లలో మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేరుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న గజ్వేల్ కు ఎమ్మెల్యే కేసీఆర్ కనుక గజ్వేల్లో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత కేసీఆర్ కే ఉందన్నారు. మీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేయాలన్నారు. ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రజల సమస్యలకు వినాలని డిమాండ్ చేశారు. మన తెలంగాణలో హైదరాబాద్లో అసెంబ్లీ నడుస్తుంది. అందులో భాగంగానే మీరు అందరు చూసిర్రు, కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారు అని వాళ్ళు ఏమో నాయనా పులిలాగా వచ్చిండు. ఒక 2 నిమిషాలు సంతకం పెట్టి వెళ్ళిపోయినాక కూడా ఈ సెషన్లో నిన్నగాక మొన్న కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి, ఇక్కడ ఉన్న తెలంగాణ సమస్యలు ప్రస్తావించాలి, వీటికి పరిష్కార మార్గాలు అందరం కలిసి చేసుకుందాము అని. మేము అందులో భాగంగానే ఇవాళ కేసీఆర్ గారి దగ్గరికి వచ్చినాం. సార్, మీరు స్టార్ట్ చేసిన పెండింగ్ ఉన్న వర్క్స్ కంప్లీట్ చేయాలని అదొక్కటే ఎజెండా. మరి అవి ఏమేముందో మీ అందరికి తెలుసు. అన్నిటికన్నా ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్లో వాళ్ళకి ఎంతో ఆశతో మల్లన్న సాగర్, కొండపోచమ్మ 2 రిజర్వాయర్లు కట్టించినందుకు వాళ్ళు ఎంతో సహకరించారు. వాళ్ళు సహకరించినందుకు వాళ్ళ సమస్యలు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నాయి. మేమేమో పేరుకు అధికారంలో ఉన్నాం, కానీ ఆయన ఎమ్మెల్యే, మాకు ఆయన అపోజిషన్ లీడర్. మీకు అందరికీ తెలుసు, ఒక అపోజిషన్ లీడర్ అంటే మినిస్టర్కు ఉన్న అధికారాలు ఉంటాయి, మినిస్టర్కు ఉన్న జీతం ఉంటుంది. మరి నువ్వు జీతం తీసుకుంటున్నావు, సరే నువ్వు ఫామ్ హౌస్లో అంటున్నావు, జీతం తీసుకోకపోయినా నిన్ను బాధ్యత గుర్తు చేయకపోతుంది. నువ్వు జీతం తీసుకుంటున్నావు కాబట్టి నీ బాధ్యత గజ్వేల్లో నువ్వు ప్రారంభించిన పనులన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కేసీఆర్ పైన ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా నువ్వు అసెంబ్లీ మెంబర్ ఉన్నావు, మా గజ్వేల్కు ప్రాతినిధ్యం వహిస్తున్నావు. నిజంగా నీకు అది ఇష్టం లేకపోతే ఫామ్ హౌస్లో ఫర్ ఎవర్ వండుకుంటా అంటే రాజీనామా చేయి, ఇంకోవాలన్నా కుర్చీ మీద కూర్చొని సేవ చేస్తారు. అందుకోసమే ఇవాళ మేము ఆయన ఫామ్ హౌస్కి వచ్చి ఆయన కార్పెట్ వరిసి పూలు వేసి మీరు బయటకు రండి, మా సమస్యలు ఎన్నోర్రి, ఆ సమస్యలల్లో కొన్ని అన్నా చేసే ప్రయత్నం చేయండి అని అందుకోసమే ఈ కార్యక్రమం తీసుకున్నాం. మీరు అందరు కూడా గమనించాలి, ఒక 6 నెలల కింద కూడా మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినాం. కలెక్టర్కి ఇచ్చి ఆడికించి గవర్నర్ దాకా కూడా పాదయాత్ర చేసినాం. మా ఎమ్మెల్యే బయటకు రావాలి, మా సమస్యలు. బేటీ బచావో బేటీ పడవో కార్యక్రమంలో బాలికలు బంగారు భవిష్యత్తుకు పునాది పడుతుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. విద్య మరియు క్రీడా రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య కిట్లు, అవార్డు సర్టిఫికెట్లు అందజేశారు. బేటీ బచావో బేటీ పడవో కార్యక్రమంతో బాలికల బంగారు భవిష్యత్తుకు పునాది పడుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా సాధికారిత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో విద్య మరియు క్రీడా రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య కిట్లు, అవార్డు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాల్లోనూ ముందంజలో నిలుస్తూ జిల్లాకు గర్వకారణంగా మారుతున్నారని, ప్రభుత్వం బాలికల సాధికారితకు అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా బాలికలు రాణిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక బ్యాగ్, ట్రాక్ సూట్, వాటర్ బాటిల్, మోటివేషన్ పుస్తకం, టీషర్ట్ తో పాటు అవార్డు సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన అవార్డులు అందుకున్న విద్యార్థులు ఎం రంజన్ కుమారి, భావన, మాల్విక, అశ్విని, రుత్వికారెడ్డి, వైష్ణవి, ఎం శైలజ, పి గౌతమి, భూమిక, ప్రవళిక. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, సబ్ కలెక్టర్ ఉమాహారతి, జిల్లా సంక్షేమ అధికారి కె లలితా కుమారి, జిల్లా సమన్వయకర్త పల్లవి, అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మేడం
మేడం ఓకే. ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సత్వర పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులకు సూచించారు. కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చి అర్జీలు సమర్పించారు. సంగారెడ్డి ప్రజావాణిలో వచ్చిన సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులకు సూచించారు. కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుంచి ప్రజలు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్లు మాధురి, పాండు, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతులతో కలిసి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారులు భూ సమస్యలు, ఆసరా పెన్షన్లు, ఉద్యోగ కల్పన తదితర అంశాలతో పాటు పంచాయతీ, వ్యవసాయ, DWO, హౌసింగ్, లేబర్, PWD, DRDO, మున్సిపల్, రెవెన్యూ, BCDO, మైన్స్, DSCO తదితర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను కలెక్టర్ అందజేశారు. ఆయా వినతులను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు తెలియజేశారు. ప్రజావాణిలో 42 అర్జీదారులు అందాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమమని, అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సబ్ కలెక్టర్ ఉమాహారతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్, AO ప్రజలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో విజన్ NGO సూరారం మల్లారెడ్డి హాస్పిటల్ సహకారంతో గ్రామ పంచాయతీలో సోమవారం హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో మల్లారెడ్డి హాస్పిటల్ డాక్టర్స్, నర్సులు, స్టాఫ్లు, సిబ్బంది పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో విజన్ NGO సూరారం మల్లారెడ్డి హాస్పిటల్ సహకారంతో గ్రామ పంచాయతీలో సోమవారం హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో మల్లారెడ్డి హాస్పిటల్ డాక్టర్, స్టాఫ్ నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హెల్త్ క్యాంపులో ఉచిత OP మెడిసిన్ ఉచితంగా అందజేశారు. ఈ క్యాంపులో గుర్తించబడిన ప్రజలకు కొన్ని అనారోగ్య సమస్యలను గుర్తించి మంగళవారం మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి బస్సులో తీసుకువెళ్లి టెస్టులు చేయించి వారిని అవసరమైన మెడిసిన్ ఇచ్చి పంపుతామని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. ఈ హెల్త్ క్యాంపును గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవడం జరిగింది. ఈ హెల్త్ క్యాంపుకు సహకరించిన విజన్ NGO మరియు సూరారం మల్లారెడ్డి హాస్పిటల్ కి పోతంశెట్టిపల్లి గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్, ఉప సర్పంచ్ గుండు నాని, వార్డు మెంబర్, గ్రామ సెక్రటరీ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసచారి తెలిపారు. మెదక్ జిల్లా కొల్చారం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసచారి తెలిపారు. మెదక్ జిల్లా కొల్చారం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు సమర్పించారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తహసీల్దార్ శ్రీనివాసచారి తెలిపారు. ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది రాకేష్ గౌడ్, కొల్చారం పంచాయతీ కార్యదర్శి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా సమస్త మండల ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి సోమవారం కూడా మండలంలో తహసీల్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం 11 గంటల నుంచి 2 గంటల వరకు జరపబడుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరికీ కూడా ఎలాంటి సమస్యలున్నా, వారికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలున్నా కాగిత రూపంలో సంబంధిత అధికారులకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ యొక్క సమస్యలను కూడా పరిష్కరించడానికి అవకాశం ఉంది. మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. తదుపరి ప్రజావాణి కార్యక్రమంలో ఇచ్చినటువంటి ప్రతి ఆర్జీ కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఫిక్స్ అవుతుంది కనుక మీరు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు ఇచ్చినటువంటి ఆర్జీకి ఖచ్చితంగా రిసిప్ట్ తీసుకోవాలని, ఆ రిసిప్ట్ ప్రకారంగా మీరు ఇచ్చినటువంటి ఆర్జీని వారం రోజుల లోపల సమస్య పరిష్కారం చూపబడుతుందని ఇందు మూలంగా తహసీల్దార్గా నేను చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు.
మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షునిగా చంద్రం కృష్ణగౌడ్ మెదక్ లో నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో జిల్లా సర్పంచుల సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా సర్పంచుల ఫోరం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షునిగా కోడిపల్లి సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా చంద్రం కృష్ణగౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమపై నమ్మకంతో మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన సాయశక్తుల పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. జిల్లా సర్పంచులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నామని, ప్రజల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రతి గడప గడపకు చేరవేసే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిల్ముల సుహాసిని రెడ్డి, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు గోపాల్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. కూడా మేము 5 మందికి ఇస్తామన్నాం. కృష్ణగౌడ్ గారు కూడా ఉపాధ్యక్షులుగా అడిగినారు. అలాగే ఇప్పుడే నర్సాపూర్ కాన్ఫరెన్స్ నుంచి విచ్చేసిన పోతారం సర్పంచ్, మనోరాబాద్ మండల సర్పంచ్ పుట్ట మహేందర్ గారికి కూడా జిల్లా కమిటీలో కావాలని అడిగిందండి. మహేందర్ గారు ముఖ్యంగా గమనించాలి, నేను గత 7 సంవత్సరాలుగా జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. ప్రతి ఒక్క జిల్లా సర్పంచ్కి తెలుసు మేము ఏ విధంగా అందుబాటులో ఉంటామనేది. ఈరోజు సంఘం అనేది ఒక క్రమశిక్షణలో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఆవుల గోపాల్ రెడ్డి గారు నిన్న మొన్నటి వరకు ఒక ఎంపీగా పనిచేసే అనుభవం ఉన్నది, పిఎస్సిఏ చైర్మన్గా చేసే అనుభవం ఉన్నది. రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి పాదయాత్రలో కానీ జోడో యాత్రలో కానీ అనునిత్యం కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు అందుబాటులో ఉండి ఇన్ని సంవత్సరాలుగా మన రేవంత్ అన్న గారికి, మన మైనంపల్లి ఫ్యామిలీకి మెదక్ జిల్లాలో ఎంతో తోడుబాటుగా ఉండే వ్యక్తి మన గోపాల్ రెడ్డి అన్న గారు. నిజంగా నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి నా తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో మెదక్ జిల్లా సర్పంచుల సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన మన పెద్దలు, పేద బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి మైనంపల్లి హనుమంతన్న గారికి, అదేవిధంగా మెదక్ జిల్లా గడ్డ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు ఆంజనేయులు గౌడ్ గారికి, అదేవిధంగా తుపాక ఇన్ఛార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే సీనన్న గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సర్పంచుల వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ అన్న గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు గోపాల్ మన సీనన్న మైపాల్ రెడ్డి అన్న గారికి, ఈరోజు నూతనంగా మెదక్ జిల్లా సర్పంచుల సంఘం పూర్వం అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన గోపాల్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని అక్క గారికి, అదేవిధంగా స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున స్టేజ్ ముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మొన్ననే మెదక్ జిల్లా నుండి కష్టపడి గ్రామంలో సర్పంచ్గా చెమటోర్చి కష్టపడి దాదాపు 15 రోజులు గడప గడపకు తిరిగి ఒక్కొక్కరు చెమటోర్చి కష్టపడి గడప గడపకు తిరిగి గెలిచి ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు, అదేవిధంగా చేగుంట ఆర్వో బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ఏర్పడే ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు వడియారం మైనంపల్లి ఫంక్షన్ హాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి నిర్వహించిన కోఆర్డినేషన్ మీటింగ్ లో సోమవారం ప్రత్యామ్నాయ మార్గాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణ పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించడంతో పాటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాహనాల రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఖరారు చేశారు. ఈ మేరకు ద్విచక్ర వాహనాలు వడియారం గ్రామం నుంచి 4 వీలర్లు మరియు బస్సులు నార్సింగి మిర్జాపల్లి మార్గం నుంచి ప్రయాణించాల్సిందిగా నిర్ణయించారు. అలాగే లారీలు రామేంపేట మెదక్ మార్గం ద్వారా వెళ్లాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి చిన్నశంకరంపేట మండలానికి వచ్చే భారీ వాహనాలు నర్సాపూర్, కౌడిపల్లి మార్గం మీదుగా రావాలన్నారు. ఈ అంశంపై నిర్వహించిన కోఆర్డినేషన్ సమావేశంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, డీఎస్పీ నరేందర్ గౌడ్, సిఏ వెంకట్ రాజాగౌడ్, ఆర్ఎండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వేణు, డిఈ నాగరాజు, ఏఈ విజయసారథి, రైల్వే ఏఈ తమీర్, జగదీష్ బాబు పాల్గొని ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలపై పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో వడియారం, చేగుంట, పొలంపల్లి, రెడ్డిపల్లి గ్రామాల సర్పంచులు పాల్గొని తమ గ్రామాల పరిధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సూచనలను వివరించారు. అదేవిధంగా చేగుంట, చినశంకరంపేట మండలాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొని అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిర్ణయాలను అమలు చేస్తామని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలనే వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ప్రజల సహకారం ఉంటే నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతాయన్నారు. ఎన్టీఆర్ చాలా భూమి పోతుండే, చేగుంటలో కానీ, వడియారంలో కానీ, ఎక్కడైనా కానీ, మొత్తం ఇక్కడి నుంచి అక్కడ వరకు. కానీ ఆ తర్వాత ఇంత భూమి అవసరం లేదని చెప్పేసి రైల్వే వాళ్ళే మళ్ళీ రీథింక్ చేసి కొద్ది రోజుల తర్వాత చాలా తక్కువ భూసేకరణతోటి వాళ్ళు ఒక ప్రపోజల్ ఇచ్చారు. ఇప్పుడు అంతా కలిపితే 2 ఎకరాలేమో పోతుంది, అంతే కదా, 2 హెక్టార్లో 2 ఎకరాలు పోతుంది. అది ఫైనల్ స్టేజ్, అవార్డ్ స్టేజ్కి వచ్చేసింది. అంటే ఈ రైల్వే లైన్ డబ్లింగ్ అవుతుంది. ఈ రైల్వే లైన్ మీద ఎవరైనా మీరు లోకల్ ప్రయాణం చేసి ఉండొచ్చు, కానీ నేను ఒక రోజున ఈ రైల్వే లైన్ మీద ప్రయాణం చేశాను. నేను బాసర పోయాము ఒకసారి, మేము ఫ్యామిలీ తోటి ఇదే లైన్లో పోయాము. యాక్చువల్గా ఇక్కడ చూసినా కానీ డబుల్ లైన్, ట్రిపుల్ లైన్ అనిపిస్తుంది, కానీ సింగిల్ లైన్ అనే విషయం నాకు నోటీస్ కాలేదు. మనం క్రాస్ చేసే దగ్గర ప్రతి దగ్గర డబుల్ లైన్ ఉంటుంది కాబట్టి నేను ఈ రోజు ఇది డబుల్ లైన్ అనుకున్నాను వాస్తవానికి, కానీ సింగిల్ లైన్ ఇది ఎంత సింగిల్ లైన్ ఎంత ఇబ్బంది అంటే, నేను బాంబే ఎక్స్ప్రెస్కి వెళ్ళినాము. బాంబే ఎక్స్ప్రెస్కి వెళ్ళి తెల్లారి మళ్ళీ రాత్రి బాసరలో ఉండి తెల్లారి వచ్చేటప్పుడు బాంబే నుంచి వస్తుంది ఆ ట్రైన్. బాంబే నుంచి వచ్చిన తర్వాత చాలా మంది నార్త్ ఇండియన్స్ కార్లు ఉన్నాయి. ఆ తర్వాత మనకు డీసీఎంలు లాంటి చిన్న ఐషర్లు ఇట్లాంటివి ఉన్నాయి. కానీ మెయిన్ మనకు మల్టీ యాక్సల్ వెహికల్స్, ట్రక్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఈ ట్రక్స్ అన్నింటినీ కూడా మనం దాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. మనకి ఇక్కడ రెగ్యులర్గా మనం పోయేది. సో 2 వీలర్స్, కార్స్ ఇవన్నీ కూడా ఇది ఒక ఆస్పెక్ట్. తర్వాత పెద్ద వెహికల్స్ ఇంకొక ఆస్పెక్ట్స్, బస్సెస్ ఇంకొక ఆస్పెక్ట్. సో దీనికి మాకున్న ప్లాన్ ఏంటంటే, ఈ 2 వీలర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అన్ని ఆర్గనైజ్ మనం చూసినాం. మనకు ఇక్కడ ఈ వడియారం పోయేది ఆర్యూబీ ఉంది కదా, పాసింగ్ జరుగుతుంది. దానికి ఆలోచన చేసినాము, మొత్తం సర్వే కూడా చేసినాము. కానీ అక్కడ ఏంటంటే ఈ కారు వాళ్ళకి కూడా చాలా కష్టమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకు ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి, తర్వాత మిగతా ఉంది, తర్వాత ఆర్యూబీ పోయేది కూడా చాలా టర్నింగ్స్ ఉన్నాయి. అంటే మొత్తం 90 డిగ్రీ టర్న్, 90 డిగ్రీ ఉంది, తర్వాత వెళ్ళిపోవాల్సి వస్తుంది, మళ్ళీ అక్కడ కొంత తీయాల్సి వస్తుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ మనకు ఆర్యూబీ స్టార్ట్ అయిన తర్వాత మనకు ఏదైతే బ్రిడ్జ్ ఉంటుందో ఆ గేట్ పక్కనే అక్కడ ఈ గుంతలు ఇట్లా వస్తాయి, వర్క్ స్టార్ట్ అయిపోతుంది. అంటే అక్కడ మనం రెగ్యులర్గా ఇప్పుడు ఎట్లయితే మనం టర్న్ అవుతాం కదా, రెగ్యులర్గా ఆ అండర్ పాస్కు పోవడానికి మనం ఏదైతే టర్న్ అయ్యే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ పోవడానికి ఉండదు. ఇక పోవాలి స్టార్ట్ చేయాలంటే ఇక్కడంటే పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత మనకి ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి మనం అక్కడికి కొంచెం క్లారిటీ ఇస్తే దాన్ని బట్టి నేను ఆల్టర్నేట్ రూట్ చెప్తాను సార్. వడియారం విలేజ్ నుంచి మనకు 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ పోవడానికి అవకాశం ఉంది. కానీ అది మీ దృష్టిలో ఉందా లేదా అనేది మాకు తెలియదు సార్. ఇంతకుముందు అన్నట్టుగా పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి మనం కొంచెం రోడ్ క్లియర్ చేసుకుంటే వడియారం విలేజ్ నుంచి మనకి 2 వీలర్స్ 3 వీలర్స్ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది సార్. అంటే 4 వీలర్స్ కూడా హెవీ వెహికల్స్ కాకుండా నార్మల్ ట్రక్స్, 4 వీలర్స్, గూడ్స్ వెహికల్స్ కూడా అవి పోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే సార్, మా ఊర్లో నుంచి వెహికల్స్ ఉంటాయి సార్. మనకు బైపాస్ ఇప్పుడు అండర్ పాస్ ఎక్కగానే మనకు సీసీ రోడ్ స్టార్ట్ అవుతుంది సార్. సీసీ రోడ్ వచ్చేసి మనకు ఒక 200 మీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి ఇంకొక 200 మీటర్స్ మనకు సీసీ రోడ్ వేస్తే డైరెక్ట్ మనకు మెయిన్ రోడ్కి వచ్చేస్తుంది. రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించిన ఏఈ గారు, వారి అసిస్టెంట్ సెక్షన్ ఇంజనీర్ ఇద్దరు ఉన్నారు. మనకి ఇక్కడ ఆర్ఓబి కన్స్ట్రక్షన్ అప్పుడు ఆ రైల్వే గేట్ క్లోజ్ అవుతుంది. ఆ రోడ్ క్లోజ్ అయినప్పుడు మనకు డైవర్షన్ ఎలా ఇవ్వాలి ఏంటిది, ఎందుకంటే పబ్లిక్ చెప్తే దాని యొక్క పాసిబిలిటీస్ కింద 100 బ్రిడ్జ్ పక్కన 2 సైడ్ 100 బ్రిడ్జెస్ ఉన్నాయి. లోకల్ వెహికల్స్ 100 బ్రిడ్జ్ నుంచి వెళ్తాయా, బైక్స్ వెళ్తాయా, మీ ఒపీనియన్ తీసుకుందామనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. మేమందరము అంటే మా ఆర్ఎండ్బి ఆఫీసర్స్ వీళ్ళు మన రైల్వే డిపార్ట్మెంట్ 2-3 ప్రపోజల్స్ కూడా చూసాము. మీ ఒపీనియన్ మీరు క్లోజ్ చేసినప్పుడు మీ లోకల్ పబ్లిక్ ఎలా వస్తారు, లారీలో వాటిని మన పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ప్లాన్ చేసింది. నార్సింగ్పేట రోడ్ నుంచి పంపిస్తారు, డైవర్షన్ చేస్తారు, వాటికి ఇబ్బంది ఏం లేదు. కానీ లోకల్ పబ్లిక్ ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ గజ్వేల్ అభివృద్ధికి కృషి చేయాలన్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే.
కేసీఆర్ అడిగితే నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్న నర్సారెడ్డి. ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారాన్ని అధికారులు అందించాలన్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్. సంగారెడ్డిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న పి ప్రావీణ్య. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్న కొల్చారం తహసీల్దార్. మెదక్ జిల్లా కొల్చారం మండలం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసాచారి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి 75వ జన్మదిన వేడుకలు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.